తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారంటే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బాలామృతంతో బోండాలు అయితే చేశాను. స్వీట్ బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేను బాలామృతం ఒక చిన్న కప్పు బాలామృతాన్ని అయితే తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీనికోసం బాలామృతము, బెల్లము, తర్వాత గోధుమ పిండి, తర్వాత యాలకుల పౌడర్, వాటర్, ఇంతే మనకు కావలసిన పదార్థాలు అయితే ఇవే. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెల్లంలో కొన్ని వాటర్ పోసుకొని అలా వెయిట్ చేసేసుకోవాలి. వెయిట్ చేసుకొని దించుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడైతే మనము బాలామృతంలో గోధుమ పిండి వేసుకుందాము. గోధుమ పిండి వేసుకొని యాలకుల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కలిసే విధంగా మంచిగా కలపాలి. దీన్ని ఏ విధంగా అంటే అది మొత్తం పట్టాలి. గోధుమ పిండి బాలామృతం అంతా పట్టాలి. గోధుమ పిండి ఎందుకంటే మనకు కోటింగ్గా ఉండడానికి, అది విడిపోకుండా ఉండడానికి గోధుమ పిండి అయితే వేసాను. ఇందులో కొంచెం వంట సోడా వేసుకోండి, కొంచెమే వేసుకోండి. ఎందుకంటే బెల్లం ఆల్రెడీ ఉంటుంది కదా, స్వీట్ షుగర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. మనం బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బెల్లం వాటర్ను ఇందులో పోసుకొని ఒక స్పూన్ బట్టి మంచిగా కలుపుకోవాలి. ఎందుకోసం అంటే బెల్లము వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా జారుడుగా కలుపుకోవద్దు, ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే జారులాగా కలుపుకున్నాను. మళ్ళీ ఇందులో నేనైతే కొంచెం గోధుమ పిండి వేసుకొని కలిపాను. ఈ విధంగా వేయాలి. నేను ఫస్ట్ వేసినప్పుడైతే ఒక అనుభవం అనే అనుకోవాలి. ఫస్ట్ జారుడుగా కలిపి వేసినప్పుడు అవైతే ఒక అప్పాల మాదిరిగా అయ్యాయి. చూడండి, నేనైతే కంచుట్లో నూనె పెట్టుకొని ఇప్పుడు బాలామృతాన్ని తీసుకొని ఇందులో వేస్తున్నాను. చూసారా ఏ విధంగా అప్పలాగా అయిందో? ఈ విధంగానైతే అయిపోయింది. కాబట్టి మీరు గట్టిగా కలుపుకోండి. కొంచెం గట్టిగా కలుపుకొని ఉండలాగా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బోండాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే నేను ట్రై చేశాను. ఇలా నాకైతే కాలేదు, బోండాలు కాలేదు, అప్పాల మాదిరిగా అయ్యాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాం. వీటిని ఇంకో సైడు తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, మనది ఇప్పుడు తిప్పుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇవి మళ్ళీ నేను బోండాలు వేసుకున్నాను. బోండాల మాదిరిగా గట్టిగా కలిపి వేసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిని వేసుకుంటే రాలేదు, అప్పాల మాదిరిగా వచ్చాయి. అందుకని గట్టి కలిపి ఇలా బోండాల మాదిరిగా వేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో. గులాబ్ జాములా కనబడుతున్నాయి కదా, చూస్తే అంత బాగున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న బోండాలు వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. బోండాలను గట్టిగానే వేసుకోవాలి. గట్టిగానే వేసుకుంటే బోండాలాగా వచ్చేస్తాయి. అంతే. నాకైతే బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. హెల్దీ కూడా. బాలామృతం అంటే హెల్దీ కదా, అందుకోసమనే హెల్దీ ఫుడ్ అనమాట. అందుకోసమనే మీరు బాలామృతం తినాలనిపించకపోతే ఇలా ట్రై చేయండి. ఇంతేనండి, మన బాలామృతం పునుగులు అంటే స్వీట్ బోండాలు రెడీ అయిపోయినాయి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.